ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో యెహూదు మరణించిన తరువాత ఇశ్రాయేలు మరల యెహోవా దృష్టికి దోషులైనప్పుడు కనాను రాజు అయిన యాబీను చేతికి, అతని సేనాధిపతి అయిన సీసెరా చేతికి వారిని అప్పగించినప్పుడు కఠినంగా వారిని భద్రపెట్టినట్లు చూస్తున్నాం. ఆ కాలంలో దెబోరా అనే ప్రవక్త్రి వారికి న్యాయాధిపతిగా ఉండి సరళ వృక్షం కింద కూర్చుని వారికి తీర్పు తెచ్చుండి ఉండేది. అయితే ఈ దెబోరా బారాకును పిలిపించి దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారంగా సీసెరాను, అతని రథములను, వారి రాజ్యం అంతటినీ కూడా దేవుడు మన చేతికి అప్పగించి ఉన్నాడని సెలవిచ్చినప్పుడు దేవుని మాట ప్రకారంగా వారు బయలుదేరి వారు యెహోవా చూపించిన స్థలమునకు వెళ్ళి వారితో కూడా యుద్ధం చేసి శత్రు సైన్యమంతటిని కూడా జయించి వారు ఇశ్రాయేలు అందరూ కూడా నెమ్మది పొందుకున్నట్లుగా చూస్తారు.